బాలయ్య వరుసగా సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్నారు. ఈ ఏడాది శాతకర్ణితో తన 100వ సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తన 101వ సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాకు ఇటీవలే పైసా వసూల్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. పైసా వసూల్ అంటూ బాలయ్య దసరా కానుకగా సెప్టెంబర్ 29న వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. బాలయ్య 101వ సినిమా కంప్లీట్ చేసుకున్న వెంటనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో తన 102వ సినిమాను చేయనున్నారు. ఈ సినిమా అయ్యాక కూడా గ్యాప్ లేకుండానే 103కు ఫిక్స్ అయ్యారు. బాలయ్య 103కు డైరెక్టర్ ఇంకెవరో కాదు, బోయపాటే. బాలయ్య కెరీర్ని బి గోపాల్ తర్వాత పీక్స్కు తీసుకెళ్లిన ఘనత బోయపాటికే దక్కుతుంది. 2010లో సింహాతో బాలయ్య కెరీర్ను పీక్స్కు తీసుకెళ్లిన బోయపాటి 2014లో ఎన్నికల వేళ లెజెండ్తో టీడీపీకి మైలేజీ ఇచ్చేలా చేసి రచ్చరచ్చ చేసి పడేశాడు. ఇప్పుడు వీరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కే ఈ సినిమాను 2019 ఎన్నికల టైంలో రిలీజ్ చేస్తారని, లెజెండ్ 2014లో టీడీపీ కార్యకర్తలకు ఎలా బూస్టప్ ఇచ్చిందో ఇప్పుడు 2019లో ఈ సినిమా అలాగే బూస్టప్ ఇచ్చేలా తెరకెక్కనుందని సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తి డీటెయిల్స్ త్వరలోనే వెల్లడి కానున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.